Hello అండి, నేను తరుణ్ భాస్కర్. Please subscribe to filmybeat. Hi everyone, this is Catherine. Please subscribe to Filmy Beat Telugu. Hi, welcome to Filmy Beat Telugu. బిగ్ బాస్ ఇంటిలో సభ్యులందరూ కెప్టెన్ ఎన్నికలో పాల్గొన్నారు. బిగ్ బాస్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశాడు. వారిలో కత్తి కార్తిక, ముమైత్ ఖాన్, ఆదర్శులున్నారు. ముగ్గురు అభ్యర్థుల్లో తమకు నచ్చిన ఒకరికి ఓటు వేశారు ఇంటి సభ్యులు. కెప్టెన్ ఎన్నికకు ముందు తనను ఎన్నుకోవాలి అని ముమైత్ అందరినీ కోరింది. తాను ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నాను, హౌస్ నుంచి బయటకు వెళ్లేలోపు ఒక్కసారి కెప్టెన్ గా వ్యవహరించాలని ఉంది, అందుచేత తనకు ఓటు వెయ్యాలని అభ్యర్థించింది. అయితే ఓటింగ్ పూర్తయిన తర్వాత కత్తి కార్తికకు 3 ఓట్లు, ముమైత్ కు 4 ఓట్లు, ఆదర్శ్ కి 5 ఓట్లు వచ్చాయి. అత్యధికంగా ఓట్లు వచ్చిన ఆదర్శ్ ను కెప్టెన్ గా బిగ్ బాస్ నియమించారు. దాంతో సభ్యులందరూ ఆదర్శ్ కు అభినందనలు తెలిపారు. అయితే తనకు ఓటు వేయకపోవడంతో ముమైత్ మనస్తాపానికి గురైంది. తాను అభిమానించే ధనరాజ్ కూడా నాకు ఓటు వేయకపోవడంపై ముమైత్ కంటతడి పెట్టింది. నాతో అందరూ బాగానే ఉంటారు, కానీ ఓటు వేయలేదు అని ఇంటి సభ్యుల మీద అలిగింది. ఈ కారణమై అర్చన ధనరాజ్తో వాగ్వాదానికి కూడా దిగింది ముమైత్. తాను ఎందుకు ఓటు వేయలేదో అనే విషయంపై ధనరాజ్ క్లారిటీ ఇచ్చినా ముమైత్ శాంతించలేదు. తాను అందరితో ఓపెన్ గా మాట్లాడతాను, నాకు 32 ఏళ్లు, నాకు అన్నీ తెలుసు, నేను దిల్సే మాట్లాడతాను, గేమ్స్ ఆడను అని కంటతడి పెట్టింది. ముమైత్ కు ఇప్పుడు కెప్టెన్ పదవి అవసరం లేదు, తానింకా కొన్ని రోజులు హౌస్ లో ఉంటుంది అని ధనరాజ్ చెప్పాడు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎన్నికలో అభ్యర్థి కార్తిక తన పోటీదారుడు ఆదర్శ్ కు ఓటు వేయడం అందరినీ ఆలోచించేలా చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.